కృష్ణా జిల్లా విద్యాశాఖ అధికారిని తహేరా సుల్తానాను బీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. కృష్ణా జిల్లాలో విద్యాశాఖ అధికారిని తహేరా సుల్తానాను బీసీ నాయకులు ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కృష్ణా జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు సేకుబోయిన సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ గతంలో ప్రైవేటు పాఠశాలల దోపిడీని అరికట్టాలని, తద్వారా విద్యార్థుల మనోభావాలు దెబ్బతినకుండా కాపాడాలని డీఈఓకి వినతి పత్రం సమర్పించడం జరిగిందన్నారు. దీనిపై తక్షణమే స్పందించిన డీఈఓను తమ దృష్టికి వచ్చిన సంబంధిత అంశాలను పరిశీలించి సమస్యల నివారణ దిశగా చర్యలు తీసుకోవాలని డీవైఈఓ ఎంఈఓలకు ఆదేశాలు జారీ చేసిన నేపథ్యంలో డీఈఓ తహేరా సుల్తానాను బీసీ సంఘం తరపున సత్కరించడం జరిగిందని సుబ్రహ్మణ్యం తెలిపారు. బీసీ సంక్షేమ సంఘం తరపున కృతజ్ఞతాపూర్వక ధన్యవాదాలు తెలియజేశాం. విషయం ఏంటంటే గతంలో 2 నెలల క్రితం మన కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రైవేటు స్కూల్ యాజమాన్యం కొంతమంది స్కూల్ వాళ్ళు పిల్లల్ని ఫీజు కట్టలేదని టేబుల్ మీద నుంచోబెడతాం, బయట రోడ్ల మీద నుంచోబెడతాం కొన్ని స్కూల్ వాళ్ళు చేయడం జరిగింది. ఆ విషయం మీద మేము డిఓ మేడం గారు తెలియజేసాం. వారు వెంటనే స్పందించి కృష్ణా జిల్లా వ్యాప్తంగా ఉన్న డివైఈఓలకి ఎంఈఓలకి మేడం గారు సర్క్యులేషన్ పాస్ చేయడం జరిగింది. ఎవరినన్నా పిల్లల్ని ఇబ్బంది పెడితే మీరు వాళ్ళ మీద వెంటనే చర్యలు తీసుకుని ఆ స్కూల్ యాజమాన్యాల మీద చర్య తీసుకోవాలని డిఓఈఓలకి ఎంఈఓలకి ఇన్స్ట్రక్షన్ ఇవ్వడం జరుగుతుంది. వల్ల మేము అభినందంగా తెలియడానికి వాళ్ళ కృతజ్ఞతలు తెలియజేసాం. అయితే ఏంటంటే ఇంకో విషయం కూడా గతంలో కూడా అడిగాం మేము మేడం గారిని, అమ్మ వాళ్ళ గవర్నమెంట్ ఒక స్కూల్కి ఒక రేట్ నిర్ణయిస్తుంది కదా, ఆ రేటు ప్రకారమే ప్రైవేటు స్కూల్ వాళ్ళు ఫీజు తీసుకోవాలి కదా పిల్లల్ని. ఒక్కొక్కళ్ళు స్కూల్ వాళ్ళు మేము ఏసీలు పెట్టామంటారు, ఒకళ్ళు మా గ్రౌండ్ కొంచెం పెద్దదే, మా స్కూల్ కొంచెం ఇదే అని చెప్పి ఫీజులు తీసుకుంటూ ఉంటారు కదా, మరి వాటికి పరిష్కారం ఏంటి మేడం గారు అని అడిగాం. వారు ఏమన్నారంటే ఈ ప్రైవేట్ యాజమాన్యం వాళ్ళందరూ ఆల్రెడీ హైకోర్టులో గవర్నమెంట్ సర్క్యులేషన్ ఇచ్చింది, మేము ఇచ్చిన రేటుకే ప్రైవేటు యాజమాన్యం చేయాలని, అయితే వాళ్ళు కోర్టులో వేయడం వల్ల అది పెండింగ్లు ఉండిపోయింది అని మేడం గారు తెలియజేశారు. అది కూడా కోర్టులో ఉన్నది కూడా సమస్య తొందరగా పరిష్కారం అయితే గవర్నమెంట్ ఒక స్కూల్కి